బీఆర్ఎస్ నేతలు రేపు ఎల్లుండి మేడిగడ్డలో పర్యటించనున్నారు. రేపు అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత మధ్యాహ్నం గులాబీ నేతలు కరీంనగర్ బయలుదేరి వెళ్లనున్నారు. కరీంనగర్లో లోయర్ మానేరు డ్యాం సందర్శన అనంతరం రాత్రి రామగుండంలో బస చేయనున్నారు. ఎల్లుండి ఉదయం కన్నెపల్లి పంప్ హౌస్ ను సందర్శించి తర్వాత మేడిగడ్డకు వెళ్లనున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి వేణు అందజేస్తారు. వేణు, ముందా అంటే రేపు వెళ్ళండి 2 రోజులు కూడా ఇటు బిజీ షెడ్యూల్ అని చెప్పాలి. ఇటు వైపు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలంతా కూడా ఒకేసారిగా వచ్చి ఇటు ఎల్ఎండిని పర్యవేక్షిస్తారు. ఆ తదనంతరం మేడిగడ్డ కన్నెపల్లిని కూడా సందర్శిస్తారు అని చెప్పొచ్చు మా మమత. ఎందుకంటే ముఖ్యంగా ఇప్పుడు గత వారం రోజుల నుంచి కూడా ఇటు మహారాష్ట్రలో పెద్ద ఎత్తున భారీ వర్షాలు వస్తున్న నేపథ్యంలో ఇప్పుడు ప్రాణహిత గోదావరి పెద్ద ఎత్తున ప్రవహిస్తుంది. ప్రస్తుతం చూసుకుంటే కూడా 7,85,000 క్యూసెక్కుల నీరంతా కూడా సముద్రంలో కలుస్తున్నటువంటి నేపథ్యం. ఈ నేపథ్యంలో అంటే ఈ నీళ్ళని కూడా గతంలో చూసుకుంటే బీఆర్ఎస్ సర్కార్ తొలి సీఎం కేసీఆర్ ఉన్నప్పుడు ఈ మేడిగడ్డకు సంబంధించి కన్నెపల్లి పంప్ హౌస్ ద్వారా ప్రతి నీటి చుక్కలు వర్తి పట్టుకుని తెలంగాణ బీడు భూములకు మళ్లించాలనే ఒక లక్ష్యంతో ఏర్పాటు చేసింది మేడిగడ్డ ప్రాజెక్ట్. అంటే క్యాజువల్ గా 21 పిల్లర్లు అంటే 2 పిల్లర్లో లోపం వచ్చిందనే ఒక టాక్ ఒకటి. మరోవైపు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ప్రత్యేకంగా రైతు పక్షపాతిగా సీఎం కేసీఆర్ దీని మీద మేడిగడ్డపై ప్రత్యేక దృష్టి సారించడమే కాదు, తెలంగాణ బీడు భూములను తడపాలనే లక్ష్యంతో ఏర్పాటు చేసింది మేడిగడ్డ. మరియు ప్రాణహిత అనేది ఎల్లప్పుడూ ప్రవహిస్తుంది జీవనది. ఈ నేపథ్యంలో ఇక్కడ మేడిగడ్డ ప్రాజెక్ట్ నిర్మించారు. అంటే కొంత ఈ 19, 20, 21 పిల్లర్లో లోపం వచ్చినటువంటి పరిస్థితి. అంటే ముఖ్యంగా సమయం ఉన్నా కూడా కమిటీలు వేసి దీన్ని నాంచారని చెప్పి బీఆర్ఎస్ నేతలు చెప్తున్న నేపథ్యం మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే దీనికి సంబంధించి కాపర్ డ్యామ్ నిర్మాణం కనుక చేపట్టి ఇదే పిల్లర్లను త్వరితగతిన పూర్తి చేసి ఉంటే ఈ రోజు ఈ నీళ్ళన్ని కూడా తెలంగాణ సంబంధించిన ప్రాజెక్టులన్నీ కూడా నింపే వాళ్ళు. మరోవైపు ఇటు చెరువులు పుట్టల్లో కూడా నీళ్ళు వచ్చాయి. అంటే గతంలో చూసుకుంటే ఇదే సమయానికి ఇటు ముఖ్యంగా చూసుకుంటే ఇటు ఎల్లంపల్లి కావచ్చు, అన్నారం, సుందిల్లా, ఇటు గాయత్రి కావచ్చు, గాయత్రిని చూసుకుంటే ఇటు రాజరాజేశ్వర, అన్నపూర్ణ, కొండ అంటే ఇటు రంగనాథ సాగర్, మల్లన్న సాగర్ వరకు కూడా నీళ్ళు ఇచ్చినటువంటి పరిస్థితి. ఎల్ఎండికి అయితే ఎల్ఎండికి సంబంధించి చూసుకుంటే 24 టీఎంసీల కెపాసిటీ ఉంటుంది మమత. ఈ 24 టీఎంసీ చివరి ఆయకట్టు అయినటువంటి నల్లగొండ జిల్లా వరకు కూడా ఇదే ఎల్ఎండి ద్వారా రైతులకు నీళ్ళు ఇచ్చినటువంటి పరిస్థితి. అంటే రైతులకే కాదు, ఇటు సాగునీరు ఇచ్చినటువంటి ఘనత ఎల్ఎండికి ఉంది. ఈ నేపథ్యంలోనే అంటే రేపు ఇటు టీఆర్ఎస్ బృందం సంబంధించినట్టు వాళ్ళు ఇటు రేపు 2 గంటలకు కరీంనగర్ చేరుకుంటారు. ఎల్ఎండి గెస్ట్ హౌస్ చేరుకుంటారు. గెస్ట్ హౌస్ తర్వాత ఇక్కడ భోజన విరామాంతరం ఎల్ఎండిని సందర్శిస్తారు. ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం 24 టీఎంసీలతో కలకలలాడాల్సినటువంటి ఈ ఎల్ఎండి ప్రస్తుతం అయితే 5 టీఎంసీలతో వెలవెలబోతూ కనిపిస్తుంది. అంత మైదాన ప్రాంతాన్ని తలచిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది మమత. ఈ నేపథ్యంలో ఎల్ఎండిని సందర్శిస్తారు. మరోవైపు ఆ ఎల్ఎండిని సందర్శించిన తర్వాత నైట్ ఇటు రామగుండంలో స్టే చేసి ఈ రోజు అంటే తెల్లారి 26వ తారీఖు ఉదయం 9 గంటల వరకు ఇటు కన్నెపల్లి పంప్ హౌస్ వెళ్తారు. కన్నెపల్లి పంప్ హౌస్ ద్వారానే మనకు ఇటు గ్రావిటీ ద్వారా ఇటు అన్నారం, సుందిల్ల వరకు నీళ్లు పంపించే ఏర్పాటు ఉంటుంది. అంటే కన్నెపల్లి పంప్ హౌస్ ద్వారా నీళ్లు పంపించారు కంటే అక్కడ కూడా పర్యవేక్షిస్తారు. కన్నెపల్లి పంప్ హౌస్ చూసిన తర్వాత మీడియాతో కూడా మాట్లాడే అవకాశం ఉందని తెలుస్తోంది మమత. మీడియాతో మాట్లాడిన తర్వాత ఆ సాయంత్రం మేడిగడ్డ సందర్శిస్తారు. మేడిగడ్డ సందర్శించిన తర్వాత అంటే ఆ సాయంత్రం మీడియాతో అక్కడ కూడా మాట్లాడే అవకాశం ఉంది. అంటే ఏంటి అసలు నీళ్ళన్ని కూడా సముద్రం పాలవుతుంటే తెలంగాణ రాష్ట్రం సాధించిందే తెలంగాణకు సంబంధించిన బీడు భూములను సస్యశ్యామలం చేయాలనే లక్ష్యంతోనే మనం ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టుకున్నాము. సమైక్య రాష్ట్రంలో ప్రతి నీటి చుక్క కూడా సముద్రం పాలైంది. ఈ నేపథ్యంలో ఈ నీటిని వడిసి పట్టుకుని ఈ సముద్రం పాలైన ప్రతి నీటి చుక్కను కూడా తెలంగాణ బీడు భూములకు మళ్లించాలనే లక్ష్యంతో ప్రాజెక్టు నిర్మాణం చేపట్టాం కనుక ఈ నీళ్ళన్ని కూడా సముద్రంలో కలుసున్న నేపథ్యంలో దీనిపై కూడా మాట్లాడే అవకాశం ఉంది అని చెప్పొచ్చు మమత. మొత్తం మీద అయితే రేపు సాయంత్రం వరకు ఇక్కడే కరీంనగర్ లో స్టే చేస్తారు. ఎల్ఎండిని సందర్శిస్తారు. ఆ తర్వాత నైట్ రామగుండం తర్వాత ఎర్లీ మార్నింగ్ 9 తర్వాత కన్నెపల్లి పంప్ హౌస్, ఆ తర్వాత మేడిగడ్డని కూడా సందర్శించి అక్కడ భోజనం చేసిన తర్వాత హైదరాబాద్ తిరిగి ప్రయాణమవుతారు. రైట్ వేణు, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.